ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా అనంతపురం తిరంగా యాత్ర ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించారు. జాతీయ జెండా గౌరవాన్ని ఇనుమడింపజేసేలా దేశ సమైక్యత, సౌభ్రాతృత్వం ప్రతిబింబించేలా తిరంగా ర్యాలీ నిర్వహించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరంగా యాత్ర నేపథ్యంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్తో మా అనంతపురం ప్రతినిధి మహమ్మద్ రసూల్ ఫేస్ టు ఫేస్. యాత్ర చేపట్టారు. యాత్ర పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ యాత్రలో మంత్రి సత్య కుమార్ తో పాటు అదే విధంగానే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అసలు ఈ తిరంగా యాత్ర ఏ విధంగా కొనసాగింది, ఏ విధంగా పాకిస్తాన్ పీచ ముంచింది అనేటువంటిది మంత్రి సత్యప్రకాష్ ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. సార్, మొత్తం పైన కంగ్రాచులేషన్ సార్. మొత్తం పైన మన భారతదేశం ఒక విజయాన్ని సాధించింది, పాకిస్తాన్ పీచ ముంచింది. ఇలాంటి నేపథ్యంలో మనం విజయోత్సవం చేసుకునేటువంటి విధంగా తిరంగా యాత్ర చేస్తాం. ఈ తిరంగా యాత్ర ఏ విధంగా సాగింది, మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? ఇది విజయోత్సవాలు చేసుకోవడం కోసం చేయట్లేదు. ఇవాళ సైనికులు ఆపరేషన్ సింధూర్ పేరిట మన దేశంలో ఇటీవల పహల్గామ్ లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ కి సంబంధించిన కొన్ని ఉగ్రవాద ముష్కరులు అమాయకులను హతమారిస్తే ఆపరేషన్ సింధూర్ పేరుతో వారికి గుణపాఠం నేర్పే ప్రయత్నం చేశారు. 9 వాళ్ళ ఉగ్రవాద శిబిరాల మీద చాలా ప్రిసిషన్తో దాడులు చేసి వారు అమాయక ప్రాణాలను తీస్తే, పౌరుల ప్రాణం తీస్తే, మనం ఒక్కరంటే ఒక పాకిస్తాన్ పౌరుడి ప్రాణం తీయకుండా కేవలం ఉగ్రవాద శిబిరాలని, ఉగ్రవాదుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. దాంట్లో ఉగ్రవాద శిబిరాలన్నీ ధ్వంసమయ్యే అనేక మంది కరడుగట్టిన ఉగ్రవాదులు కూడా హతమారిన విషయం దేశం చూస్తుంది. అంటే ఇటువంటి బాధ్యతాయుతంగా మన దేశం సైనికులు వ్యవహరిస్తున్నారు. వాళ్ళ అమాయకుల పౌరుల మీద దాడులు చేస్తుంటే మనం వాళ్ళ ఉగ్రవాద శిబిరాల మీదే, దాన్ని బట్టి మన లక్ష్యం మనం చాలా స్పష్టంగా సందేశం ప్రపంచానికి ఇచ్చాం. మా లక్ష్యం ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే ఈ దేశం లక్ష్యం అని ప్రధానమంత్రి గారు చెప్పారు. దాంట్లో విధంగానే మీరు వాణిజ్యం చేయాలన్నా, లేదా చర్చలు జరగాలంటే, వాణిజ్యము చర్చలు జరగాలంటే పిఓకే కానీ తర్వాత ఉగ్రవాదం మీద జరగాలి తప్పిస్తే ఇతరత్ర వాటి మీద చర్చలు జరగవు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టమైన సంకేతం ఇచ్చారు. అంటే అటువంటి చోట మన సైనికులు అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో పోరాడుతున్నప్పుడు దేశ ప్రజలందరూ వారికి సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ తిరంగా యాత్ర చేయడం, వాళ్ళ సైనికుల మనోస్థైర్యాన్ని పెంచడం, మనోధైర్యాన్ని పెంచడం, ఇన్ని కోట్ల కుటుంబాలు మీకోసం చూస్తున్నాయనే భావాన్ని వాళ్ళకి కల్పించడం, వసుదైవ కుటుంబకం ఏదైతే చెప్పామో ఆ భావాన్ని ప్రపంచ దేశాలకు చాటే ప్రయత్నంలో భాగంగా ఇది జరుగుతుంది. సార్, ఒక్కసారిగా ఈ యుద్ధం ఆపేశారు, కేవలం ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ తో ఆయన తీసుకోవడం ఏంటి? ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఈ భారతదేశంలో ఏంటి అనేటువంటి ప్రశ్న ఏం మాట్లాడనేది అందరూ చూస్తున్నారు. ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఎందుకంటే మన లక్ష్యం ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేశాం, ఉగ్రవాదుల్ని హతమార్చాలా చేశాం. దాని తర్వాత దీర్ఘకాలిక యుద్ధం అనేది ఎప్పుడు కూడా దేశం మీద అభివృద్ధి మీద ప్రతికూల పరిస్థితులు ఉంది. అనేక దేశాలు ఇవాళ మనం అభివృద్ధి దేశంలో ప్రపంచం ఏ దేశం అంత పోటీ పడలేని పరిస్థితుల్లో ఉంది. మనకి అత్యంత అభివృద్ధి గ్రోత్ రేట్ మనకు అత్యంత ఎక్కువ ఉంది. అత్యంత తక్కువగా మనకి ఇన్ఫ్లేషన్ మన దేశంలో ఉంది. ఇవాళ ప్రపంచంలో 4వ స్థానానికి అత్యంత ఎకనామీస్ లో, లార్జెస్ట్ ఎకానమీస్ లో మనం 4th ప్లేస్ రాబోతున్నాం. రాబోయేలో 2, 3 లేదా 1వ స్థానానికి వెళ్ళాలని మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ అభివృద్ధి ట్రాక్ నుంచి మనం డీరైల్ చేసే ప్రయత్నంగా మన పొరుగు దేశాలు కొన్ని పేర్లు తీసుకోవాల్సిన పాకిస్తాన్ కానీ, చైనా కానీ, ఇతరత్ర దేశాలు భావిస్తుంటాయి. దాంట్లో భాగంగా కుట్రలో భాగంగా జరుగుతున్నప్పుడు వాళ్ళ కుట్రలో మనం పావులవుతామా, లేదా మన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం, ఉగ్రవాద శిబిరాల్ని అంతం చేశాం, ప్రపంచ దృష్టిని ఆకర్షించాం, మళ్ళీ అభివృద్ధి పదం మీద తీసుకెళ్దామా? శక్తివంతమైనది, ఆర్థికంగా రక్షణ పరంగా శక్తివంతమైన దేశంగా మనం రూపొందించినప్పుడే ప్రపంచం మనల్ని గౌరవిస్తుంది, మన వైపు చూస్తుంది. ఆ దిశగా మన ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆ ప్రయత్నాల నుంచి మనల్ని పక్కకు తప్పించే ప్రయత్నం జరుగుతూ ఉంది. వాటికి మన దేశ నాయకత్వం, మన ప్రధాన మోదీ గారు పావుగా మారే పరిస్థితి లేదు. దేశాన్ని ఖచ్చితంగా విశ్వగురువుగా ప్రపంచం ముందు నిలబెడతారు. థ్యాంక్ యూ సార్. ఏదైతే సింధూర్ పేరుతో పాకిస్తాన్ పీచముంచిందో వాళ్లకు ఒక మద్దతుగా ఈ రోజు తిరంగా యాత్ర నిర్వహించాము. కావున భారతదేశం మొత్తం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం కాబట్టి యుద్ధం అనేటువంటిది పూర్తి స్థాయిలో జరిగితే నష్టం చేరుతుంది. కాబట్టి మొదటి స్థానంలో భారతదేశాన్ని నిలపాలనేటువంటి విధంగా ఆర్థికంగా కానీ, అభివృద్ధికరంగా కానీ మొదటి స్థానం నిలపాలి. కాబట్టి కొంతమంది వేసేటువంటి పాచికలు, చేసేటువంటి మోసాలకు మనం బలి కాకూడదు. కాబట్టి ఈ రోజు పెద్ద ఎత్తున పాకిస్తాన్ కి సింధూర్ పేరుతో ఒక బుద్ధి అయితే చెప్పాం. కాబట్టి ఈ రోజు ప్రధానంగా ఈ తిరంగా యాత్ర సైనికులకు మద్దతుగా చేసినటువంటి యాత్రగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్ 6 అనంతపురం జిల్లా నుంచి. అనంతపురం